చేసావు హంద్రీనివాకి 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలు నువ్వు దాన్ని తగ్గిస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 6,948 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టి మళ్ళీ 40 టీఎంసీలుగా దాన్ని తీర్చిదిద్ది 80% పనుల్ని పూర్తి చేసి 2012లోనే హంద్రీనివా తొలి దశన ప్రభుత్వం ఆ రోజు జాతికి అంకితం చేసి జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర కృష్ణా జలాలను తరలించడం జరిగింది. ఇది చరిత్ర. 2019-24 మధ్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హంద్రీనివా సామర్థ్యం 40 టీఎంసీల కంటే అధికంగా తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేసినటువంటిది ఇది చరిత్ర. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నదుల అనుసంధానం నువ్వు తేలా 1980లోనే కేంద్రం ప్రణాళిక రూపొందించింది. దాని తర్వాత దాని మీద ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారించి 2002లో నదుల అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకే నదుల అనుసంధానంపై కమిటీలు ఏర్పాటు చేసి కేంద్రం చేపట్టిందన్నటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కాంట్రాక్టులకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమానికి ఇన్ని డబ్బులు కేటాయించానంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, 10,000 కోట్లు ఖర్చు అయ్యే దగ్గర 1,00,000 కోట్లు. ఎందుకంటే నీ కాంట్రాక్టులకు దోచిపెట్టడానికి. చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. పోలవరం కేవలం చంద్రబాబు నాయుడు గారి శాపం వల్ల, చంద్రబాబు నాయుడు గారి పాపాల వల్ల దానికి శాపంగా మారింది పోలవరం. ఆయన చేసుకున్నటువంటి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినడానికి ఎగువ కాపర్ డ్యాంలో 2 బొక్కలు పెట్టి, అంటే 2 గ్యాపులు, దిగువ కాపర్ డ్యామ్ కట్టలేదు. దానివల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. కాంట్రాక్టులు కక్కుర్తిపడి చంద్రబాబు నాయుడు గారు చేసే పనుల వల్ల పోలవరం ఈరోజు ఇంకా కంప్లీట్ కానటువంటి పరిస్థితి. రెండోది 45 మీటర్లు ఉన్న పోలవరాన్ని 41 మీటర్ల ఎత్తుకి తగ్గించినటువంటి దుర్మార్గుడివి నువ్వే చంద్రబాబు నాయుడు గారు. 55,000 కోట్ల అంచనా ఉన్న పోలవరాన్ని 31,000 కోట్లకే ఒప్పందం చేసేసుకొని వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 83% పూర్తయిందని చెప్పి చెబుతున్నారంటే పోలవరాన్ని నీ ఉరి వేసావు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా నీకు బనకచర్లనే పేరెత్తేటటువంటి అర్హత నీకు లేదన్నటువంటి